కాశీ విశ్వేశ్వర స్వామికి ఆలయంలో ఆరుద్ర అభిషేకం. పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి సంఘం తిరుమణకొండలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం నందు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం అభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించినట్లు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి మాట్లాడుతూ శివపార్వతులు బయట లోపల అంతటా అణువణువున వ్యాపించి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారని, ధర్మాన్ని ఆచరిస్తే ఉన్నత స్థానాన్ని పొందుతారని, నమశివాయ మంత్రం జపిస్తే పాపం నశించి పుణ్యలోకాన్ని పొందుతారు. మంత్ర జపం వలన శరీరంలో కాంతి పెరిగి ఆరోగ్యం, ఆత్మ జ్ఞానం కలుగుతుందని వివరించారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. నెల్లూరు జిల్లా సంఘం తిరుమలకొండపై వెలిసి ఉన్న రాజరాజేశ్వరి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈ కార్తీక మాసం సందర్భంగా ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది. ఈ యొక్క కృత్తికా నక్షత్రం అనేది అగ్నితత్వం. ఈ మాసంలో మొత్తం వర్షాల వల్ల మంచుతో కూడుకొని చల్లటి వాతావరణంలో కృత్తికా నక్షత్రం ఒక తేజవంతంగా ఆ చంద్రుడి యొక్క బింబం మనకు కనిపిస్తుంది. అందులో ఇవాళ ఆరుద్ర అంటే ఇది కూడా అగ్ని నక్షత్రం. ఈ అగ్ని నక్షత్రం కలుసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి, మానసిక శక్తి అనేది మనుషుల్లో ఉంటుంది. ఈ జీవరాశి ఈరోజు ఆరుద్ర అభిషేక మహోత్సవం జరిగింది మన ఆశ్రమంలో. ఈ కాశీ విశ్వనాథ స్వామికి ఈ శివపార్వతులు ప్రతి అణువున విశ్వాంతరాలంతా నిండున్నారు. వాళ్ళిద్దరి యొక్క కలయికే రాజరాజేశ్వరి తత్వం. ఆ పరమేశ్వరుడు మనం ఒక జ్యోతి రూపంలో దర్శిస్తున్నాం. కొండంత దేవుణ్ణి గోరంత దీపంలో దర్శిస్తున్నాం. ఆ యొక్క అజ్ఞానం నశించి జ్ఞానం కలిగేదానికి ఆ పరమేశ్వరుడు జ్యోతి రూపంలో దర్శనమిస్తాడు మనకి. మనం మానవ జన్మ అనేది ఉత్కృష్టమైంది, మళ్ళీ మళ్ళీ రాదు. ఈ వచ్చిన జన్మలో ధర్మంగా మనం జీవితం గడిపి ఎప్పుడు నిరంతరం ఆ నమశివాయ మంత్రాన్ని మనం ఎప్పుడైతే జపిస్తామో అది లయం నా మా శివాయ అంటే ప్రకృతి నుంచి పరమాత్మ వైపుకు పోయి తీసుకెళ్తుంది ఆ నమశివాయ మంత్రం. మూలాధారం నుంచి నా మా శివాయ కంఠం కాడికి ఓంకారం భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఈ సంసారం అనే మహాసముద్రాన్ని దాటాలంటే నమశివాయ మంత్రం అనేది ఒక పెద్ద స్టేమర్ లాంటిది. మనం ఈ నమశివాయ మంత్రాన్ని నిరంతరం జపం చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నమశివాయ చేస్తే ప్రతి అణువులో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అణుజ్యోతి రూపంలో. మన లోపల కూడా శరీరం అంతటా పరమేశ్వరుడు నిండి ఉన్నారు. మన ఆత్మ ప్రకాశం పెరగాలంటే నమశివాయ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ చేసినందువల్ల లోపల ఆ చీకటిని తగ్గించి, ఆ జలతత్వాన్ని తగ్గించి, అగ్నితత్వాన్ని పెంచి ఆ ప్రకాశం, ఆత్మ ప్రకాశం పెరుగుతుంది. అందువల్ల మన కృతయుగం నుంచి త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ కలియుగంలో కూడా ఈ మంత్రం అనేది చాలా గొప్పది. 14 మౌన బాణాల్లో ఈ నమశివాయ మంత్రం మహాషోడశాక్షరి మంత్రం మించిన మంత్రం లేదు. అందువల్ల అందరూ కాలంలో ఈ యొక్క జీవితం మనం మళ్ళీ జన్మలు ఎత్తకుండా మళ్ళీ పశుపక్షాదుల్లో కూడా పుట్టచ్చు మనం. అందువల్ల మనం ధర్మమైన జీవితంలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ భగవంతుడు మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. అధర్మంగా ఉంటే ఆయన కిందకి పడేస్తాడు, పాతాళ లోకానికి వేసేస్తాడు. ఎవరు ధర్మంగా నీతి నిజాయితీగా ఆ భగవంతుడు ఇచ్చిన వృత్తుల్లో, ఆ ఉద్యోగాలలో, ఆ పదవుల్లో మనం కరెక్ట్గా కానీ చేస్తే ఇంకా ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తాడు ఆ పార్వతి పరమేశ్వరుడు. ఎప్పుడైతే స్వార్థంతో అధర్మంగా మనం ప్రవర్తిస్తామో మనల్ని కిందకి దింపేస్తాడు ఆటోమేటిక్గా. అది సహజమే. అది రాష్ట్ర స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, గ్రామ స్థాయి కానీ మన నడవడిని బట్టే మన యొక్క గతి ఉంటుంది. మనకి ఆత్మ ఆనందం, మనశ్శాంతి, ఆత్మానందం, ఆత్మజ్ఞానం ఎప్పుడు శివపార్వతుల్ని అంటిపట్టుకొని ఉండాలి. మనం నిద్రలేసి బాహ్యంగా ఇల్లు, వాకిలి, పొలాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ బాహ్యంగా తిరుగుతూ ఎక్కువైపోయినందువల్ల శ్వాసని సరిగ్గా గమనించినందువల్ల అందరూ కూడా అనారోగ్యాలకు గురి అవుతున్నారు. ఎప్పుడైతే ఈ శ్వాసని బాగా గమనిస్తామో నిశ్వాసాన్ని ఉదయం 1 గంట సేపు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.